కిందటి వీడియోలో ఈ పైప్ని గురించి మాట్లాడుకున్నాము. ప్రవేశ ద్వారం దగ్గర కన్నం పెద్దది. ఇక్కడ లోపలికి వెళ్ళే ద్రవం యొక్క వేగం v1గా, అలాగే ఆ ద్రవం యొక్క పీడనం p1గా, ఇంకా అడ్డుభాగపు వైశాల్యం A1 అని, అలాగే బయటకు వచ్చే కన్నం యొక్క అడ్డుభాగపు వైశాల్యం A2 అని, ఆ ద్రవం యొక్క వేగం v2 మరియు పీడనం p2 అని అనుకున్నాం. అలాగే శక్తి నిత్యత్వ నియమము వల్ల ఈ వ్యవస్థలోనికి వచ్చే శక్తి బయటకు వెళ్ళే శక్తికి సమానమని అనుకున్నాము. కావున ఈ సమన్వయాన్ని రాశాము. ఇన్పుట్ పని, ఇన్పుట్ పీడనం ఇంటూ ద్రవ్యరాశి బై సాంద్రత ρ ప్లస్ ఇన్పుట్ స్థితి శక్తి ద్రవం యొక్క ద్రవ్యరాశి ఇంటూ గురుత్వ త్వరణం ఇంటూ ఎంత ఎత్తు ఉంది h1 ప్లస్ ఇన్పుట్ గతిశక్తి ద్రవం యొక్క ద్రవ్యరాశి ఇంటూ ఇన్పుట్ వేగం స్క్వేర్ బై 2. ఇది అవుట్పుట్ శక్తికి సమానము. ఇది అవుట్పుట్ పని. ఇక్కడ ఎంత ద్రవం యొక్క ఘన పరిమాణం లోపలికి వెళ్తుందో అంతే ఘన పరిమాణం బయటకు వస్తుంది. కావున పీడనం మాత్రమే మారుతుంది. కావున అవుట్పుట్ పని అవుట్పుట్ పీడనం P0 ఇంటూ ద్రవం యొక్క ఘన పరిమాణం, అది ద్రవం యొక్క ద్రవ్యరాశి బై సాంద్రతకి సమానము, ప్లస్ ద్రవం యొక్క ద్రవ్యరాశి ఇంటూ గురుత్వ త్వరణం g ఇంటూ ఇక్కడ స్థితిశక్తి ఎక్కువ, ఎందుకంటే ఎత్తు ఎక్కువ కాబట్టి అదే h2 ప్లస్ గతిశక్తి ద్రవ్యరాశి ఇంటూ అవుట్పుట్ వేగం v0 స్క్వేర్ బై 2. ఇది అవుట్పుట్ స్థితి శక్తి మరియు ఇది అవుట్పుట్ గతిశక్తి. దీనిని బెర్నౌలీ సమన్వయం అని అంటాము. దీనిని ఇప్పుడు సూక్ష్మీకరిద్దాం. అన్నిట్లో m ఉంది కావున అన్ని పదాలలోని mని కొట్టేస్తాను. అలాగే హారంలో సాంద్రత ఉంది కావున మొత్తం సమన్వయాన్ని తో గుణించుదాం. దానిని ఇలా రాస్తాను. P1 ప్లస్ ρgh1 ప్లస్ v1 స్క్వేర్ బై 2 is equal to P0 ప్లస్ ρgh2. P0ని P2గా రాస్తాను ప్లస్ v2 స్క్వేర్ బై 2. ఇది బెర్నౌలీ సమన్వయం. ఇది మనకి ఏం చెప్తుందో చూద్దాం. ఒకవేళ ఎత్తు సమానము అయి ఉంటే రెండు వైపులా మధ్య పదమును కొట్టివేయచ్చు. అలాగే ఇన్పుట్ వేగం ఎక్కువ ఉంటే ఒకే ఎత్తు ఉండి మొత్తం శక్తి స్థిరమైనది కావున ఇన్పుట్ పీడనం తక్కువగా ఉండాలి. అలాగే పీడనం పెరిగితే మొత్తం ఇన్పుట్ శక్తి స్థిరమైనది కావున ఇన్పుట్ వేగం తగ్గుతుంది. ఈ బెర్నౌలీ సమన్వయాన్ని వాడి చూద్దాం. ఈ సమన్వయాన్ని గుర్తుంచుకోవడం అంత కష్టమేమీ కాదు. పీడనం ప్లస్ స్థితి శక్తిలో ద్రవ్యరాశి బదులు ρ అంటే సాంద్రత ఉంది. అలాగే గతిశక్తిలో కూడా ద్రవ్యరాశి బదులు సాంద్రత ఉంది. అంతే. దీనిని ఉంచి మిగిలిన దానిని క్లీన్ చేస్తాను. మనం ఇప్పుడు ఒక లెక్కని చేద్దాం. ఒక కప్ ఉందనుకుందాం. దానికి ఒక మూత ఉంది. దానిలో ఒక ద్రవాన్ని నింపాను. పైన శూన్యాన్ని చేస్తాను. ద్రవం ఉపరితలం నుంచి h యూనిట్ల క్రింద నేను ఒక కన్నాన్ని పొడిచాననుకోండి, ద్రవం బయటికి రావడం మొదలు పెడుతుంది. ఆ బయటకు వచ్చే ద్రవం యొక్క వేగం ఎంత ఉంటుంది? ఈ కన్నం చాలా చిన్నది. దీని వైశాల్యం A2 అనుకుందాం. అలాగే
ఈ ద్రవం యొక్క ఉపరితల వైశాల్యం A1 అనుకుందాం. ఈ కన్నం ఎంత చిన్నదంటే అది ఈ కప్ యొక్క వైశాల్యానికి 1000 వంతుల చిన్నదనుకుందాం. A2 is equal to 1/1000 A1. అయితే బెర్నౌలీ సమన్వయం ఏం చెప్తుంది? ఇన్పుట్ శక్తి, ఇన్పుట్ పీడనం ప్లస్ ఇన్పుట్ స్థితి శక్తి ప్లస్ ఇన్పుట్ గతి శక్తి ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ శక్తి అనే కదా. కావున ఇక్కడ ఇన్పుట్ పీడనం ఎంత? ఇక్కడ శూన్యం ఉంది. కావున ఇన్పుట్ పీడనం P1 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇప్పుడు ఇన్పుట్ స్థితి శక్తిని చూద్దాం. ఇన్పుట్ ఎత్తు ఎంత? కన్నం ఉన్న ఎత్తు h ఈజ్ ఈక్వల్ టు 0 అని అనుకుంటే ఇన్పుట్ ఎత్తు h అవుతుంది. అలాగే ఇన్పుట్ వేగం ఎంత? కంటిన్యూటీ సమన్వయం నుంచి V1 ఇంటూ A1 ఈజ్ ఈక్వల్ టు V2 ఇంటూ A2 అని తెలుసు. అలాగే అవుట్పుట్ వైశాల్యం ఇన్పుట్ వైశాల్యానికి 1000వ వంతు అని కూడా తెలుసు. కావున V1 ఇంటూ A1 ఈజ్ ఈక్వల్ టు V2 ఇంటూ A1/1000 అని రాస్తాను. కావున A1ను రెండు వైపులా కొట్టివేయచ్చు. మనకి V1 ఈజ్ ఈక్వల్ టు V2/1000 వస్తుంది. ఇప్పుడు మనకు కావలసిన 3 ఇన్పుట్ రాశులు తెలిసాయి. ఇప్పుడు అవుట్పుట్ వైపు చూద్దాం. అవుట్పుట్ పీడనం P2 ఎంత? సమయం అయిపోయింది కావున వచ్చే వీడియోలో చెప్తాను.